స్తుతి విడుదలను తెస్తుంది. అన్ని పరిస్థితులలో మనం దేవుణ్ణి ఎలా స్తుతించాలో నేర్చుకుంటే మన జీవితాల్లోకి వచ్చేటువంటి అద్భుతమైన శక్తిని గురించి చూడటము మనము కొనసాగిస్తాము. సాతాను దేవుని బిడ్డలను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడానికి, వేధించడానికి దేవుడు అనుమతిస్తాడు. దేవుడు దాన్ని ఎందుకు అనుమతిస్తాడని మీరు అనుకుంటున్నారు? దేవుడు జ్ఞానము గలవాడు. ఆయన సాతాన్ని ఒక్క క్షణంలో నాశనము చేయగలడు. కానీ ఆయన అలా చేయడు. ఎందుకంటే దాని ద్వారా ఆయన కొంత మంచి జరిగేటట్లు చేస్తాడు. అందుచేతనే సాతాను ఉనికిలో ఉండడానికి ఆయన అనుమతించాడు. ఉదాహరణకు, అగ్ని ప్రమాదకరమైనది, కానీ అగ్ని బంగారాన్ని పుటము వేయగలదు. అదే విధముగా ఆయన బిడ్డలపై సాతాను తీసుకురాగలిగే శోధనలను, హింసలను, బాధలను ఆయన వారిని పవిత్రపరచడానికి వాడగలడు. కానీ మనము ఆ శోధనలకు, శ్రమలకు సరైన విధముగా, మంచి విధంగా స్పందించాలి. మనకు విశ్వాసం ఉంటే స్పందించడానికి సరి అయిన మార్గము స్తుతితో కూడిన ఆత్మను కలిగి ఉండడము. ప్రభువా, ఈ విషయంలో నేను ఫిర్యాదు చేయను. నేను శ్రమను అనుభవించవచ్చు, కష్టమైన సమయము గుండా వెళ్ళవచ్చు, గాని నా విశ్వాసాన్ని నేను కోల్పోను. దేవుడు సింహాసనంపై ఉన్నాడు. అపవాది సిలువలో ఓడించబడ్డాడు. నా పాపాలు క్షమించబడినవి. నా గతము తుడిచివేయబడింది. నేను పరలోకం వెళ్ళబోతున్నాను. యేసు నా ప్రభువు, నా పరలోక వరుడు. దేవుడు సమస్తమును నా మంచి కొరకే చేస్తున్నాడు. ప్రతి పరిస్థితిలోనూ మనము అటువంటి కృతజ్ఞతాస్తుతులు గల ఆత్మతో ఉంటే ఏమవుతుందో మీకు తెలుసా? 50వ కీర్తనలో మీకు ఒక అద్భుతమైన వచనాన్ని చూపించాలనుకుంటున్నాను. 50వ కీర్తన 23వ వచనంలో మనము ఇలాగూ చదువుతాము: స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. అది ఆ వచనం యొక్క అక్షరానుసారమైన అనువాదము. స్తుతియాగము అర్పించేవాడెవడైనను దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అలా చేయుట ద్వారా దేవుడు అతనికి ఆయన విమోచనను లేక రక్షణను చూపించడానికి మార్గము చేసుకుంటున్నాడు. అయితే దాని అర్థం ఏమిటి? దాని అర్థము, మీరిప్పుడు కష్టమైన పరిస్థితిలో ఉంటే దేవుడు దాని నుండి మిమ్మల్ని విడిపించాలని మీరు అనుకుంటే ఆ విడుదలను దేవుడు మీకు చూపించడానికి, ఆ విడుదలను మీకివ్వడానికి మీరొక మార్గము సిద్ధము చేసుకోవాలి. దేవుడు విడుదల చేస్తాడు, కానీ మీరాయన కొరకు మార్గము తెరిచే వరకు ఆయన అది చేయలేడు. మనము మార్గము తెరిచే విధానము ప్రభువును స్తుతించడము ద్వారా ఇక్కడ ఇదే చెప్పబడింది. స్తుతియాగము చేయువాడు ఆ పరిస్థితిలో దేవుడు విడుదలను తేవడానికి మార్గము తెరుస్తున్నాడు. దాని అర్థము, మన ప్రజలకు అపవాదికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయడానికి బదులు మనము దేవుని స్తుతించి ఉంటే మనము అనేక పరిస్థితుల నుండి విడుదల పొందేవారము. ఎందుకంటే స్తుతి విశ్వాసానికి గుర్తు. వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన స్తుతిని గానము చేసిరి. మీరు దేవుణ్ణి స్తుతించకపోతే ఆయన మీ కొరకు ఏమీ చేయలేడు. ఎందుకంటే మీరు ఆయన్ని విశ్వసించడం లేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. కానీ విశ్వాసముతో మనము సింహాల నోళ్లను మూయగలమని, శత్రువులను పారద్రోలవచ్చని, చెరసాల తలుపులను తెరవవచ్చని మనము హెబ్రీ గ్రంథంలో చదువుతాము. విశ్వాసము ద్వారా ప్రజలు చనిపోయిన తమ పిల్లలను పునరుద్ధానము వలన తిరిగి పొందారు. విశ్వాసంలో బ్రహ్మాండమైన శక్తి ఉంది. విశ్వాసము స్తుతిలో కనబడుతుంది. ప్రార్థన మాత్రమే మనలను కొన్ని పరిస్థితుల నుండి విడిపించలేదు. మీరు కష్టమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడము మంచిదే, కానీ ప్రార్థనతో పాటు మనము స్తుతించడము కూడా నేర్చుకోవాలి. వేరే మాటల్లో చెప్పాలంటే మనమిక ప్రార్థన చేయవలసిన అవసరం లేని దశకు వచ్చే వరకు మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. మన హృదయాలలో ఒక నిశ్చయత ఉంటుంది. దేవుడు మన ప్రార్థన ఆలకించాడని పరిశుద్ధాత్ముడు మన హృదయాలలో మనకు సాక్ష్యం ఇస్తాడు. దాని తర్వాత మీరేం చేయాలి? మీరు దేనికోసమైనా అడుగుతున్నప్పుడు కొంతసేపు తరువాత మీరు అడిగినది ఇవ్వబడిందని మీ ఆత్మలో మీరు నిశ్చయత పొందారనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? అప్పుడు మీరు దేవుణ్ణి స్తుతిస్తారు, ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తారు. మనము పొందామని మనము నమ్మినప్పుడు విశ్వాసము పుడుతుంది. యేసు చెప్పినట్లు, మీరు ప్రార్థించినప్పుడు మీరు పొందారని నమ్మండి. మీరు దాన్ని మొదట్లోనే చేయలేరు, కానీ మీరు ప్రార్థన చేయడము కొనసాగించినప్పుడు సమాధానం ఇంకా రాకపోయినప్పటికీ మీరు అడిగిన దాన్ని పొందారన్న నమ్మకము వస్తుంది.
మీరు జవాబును చూడనప్పటికీ మీరు దేవుణ్ణి స్తుతిస్తారు. అప్పుడు మనము ప్రార్థించిన దాన్ని మనము పొందుకుంటాము. ఆ సమయము వచ్చినప్పుడు మనము ప్రార్థన చేయడము ఆపివేసి దేవుణ్ణి స్తుతించడము మొదలు పెడతాము. అదే విశ్వాసము యొక్క రుజువు. ఆ స్తుతి ద్వారా దేవుడు తన విడుదలను మనకు చూపించడానికి మనము మార్గము సిద్ధపరుస్తాము. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ పాత నిబంధనలోని 2వ దినవృత్తాంతము గ్రంథంలో 20వ అధ్యాయంలో ఉంది. కొంతమంది విశ్వాసులు పాత నిబంధనను చదవకపోవడము దురదృష్టకరమైన విషయము. ప్రత్యేకముగా దినవృత్తాంతముల గ్రంథము వారికి అంత పరిచయము ఉండదు. కానీ 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయములో ఒక చక్కటి కథ ఉంది. దానిలో ఒక గొప్ప శత్రు సమూహము యెహోషాపాతును చుట్టుకొని ఉండడం గురించి మనము చదువుతాము. అంత గొప్ప శత్రు సమూహము చేత రాజైన యెహోషాపాతు చుట్టబడినప్పుడు అతడు ఖచ్చితంగా చేయవలసిన దాన్నే చేశాడు. యూదా దేశమంతటా ఉపవాస ప్రార్థన ఆచరించి దేవుణ్ణి వెదకాలని అతడు చాటించాడు. వారు దేవుణ్ణి ప్రార్థించి 3 విషయాలు ఒప్పుకున్నారు. వారు దేవునితో ఏం చెప్పారో మీకు తెలుసా? వారు 2వ దినవృత్తాంతము గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో ఇలా చెప్పారు. వారి బలహీనతను వారు ఒప్పుకున్నారు, వారి బుద్ధిహీనతను వారు ఒప్పుకున్నారు, వారి విశ్వాసాన్ని వారు ఒప్పుకున్నారు. మనము ఒప్పుకోవలసిన 3 సంగతులు ఇవే. మన బలహీనతను, మన బుద్ధిహీనతను ఒప్పుకొని, ప్రభువా, ఈ పరిస్థితిలో మాకు బలము లేదు, మాకేమి చేయాలో తెలియదు అని చెప్పడము సులువే. అలా మనం అన్ని పరిస్థితుల్లో చెప్పవచ్చు, కానీ అక్కడ ఆగిపోతే ఏమీ జరగదు. మీరు ఇంకా ముందుకెళ్ళి, ప్రభువా, మీరు మాకు జవాబు ఇస్తారని మేము నమ్ముతున్నాము అని చెప్పాలి. ఇక్కడ 2వ దినవృత్తాంతం గ్రంథము 20వ అధ్యాయము 6 నుంచి 12 వచనములలో యెహోషాపాతు చేసిన ప్రార్థన గమనించండి. మొట్టమొదటిగా 6వ వచనంలో అతడు దేవుణ్ణి ఆయన సర్వాధికారమును బట్టి స్తుతించాడు. యెహోవా అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నీవే అని చెప్పాడు. ఆ తరువాత 2వదిగా చూడండి, ఇది మన ప్రార్థన కొరకు ఒక నమూనా. మనము యెహోషాపాతు నుండి దీన్ని నేర్చుకొనగలము. 7 విషయములు గమనించండి. మొట్టమొదటిగా ఆయన సర్వాధికారమును బట్టి అతడు దేవుణ్ణి స్తుతించాడు. ప్రభువా, అన్యజనముల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకెవరికి బలము చాలదు అని చెప్పాడు. మనము దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మొట్టమొదటిగా దేవుని సర్వాధికారమును గురించి మనము గుర్తు చేసుకోవడము మంచిది. మీరు ప్రార్థించినప్పుడు మా తండ్రి అని ప్రార్థించమని యేసు ప్రభు చెప్పారు. పరలోకమందున్న మా తండ్రి అంటే పరలోకము నుండి పరిపాలించే సర్వాధికారము గలవాడు. ప్రియమైన స్నేహితులారా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి స్తుతించడము నేర్చుకోండి. మీరు విడుదల పొందడానికి దేవుడు మీకు ద్వారాన్ని తెరుస్తాడని మీరు చూస్తారు. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.